వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శ పేరిటతో రైతులకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని, అన్నీ తానే చేశానని, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నా హయాంలో లక్షల మందికి ఇచ్చాను, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానంటూ అబద్ధాలు ఎలా చెప్పాడో చూసాం. గతంలో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తీరు కూడా మనం చూసాం. క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, పరికరాల మీద సబ్సిడీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి వాటిని ఎత్తేసాడు. రైతులకు ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రైతులకి ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది? జగన్మోహన్ రెడ్డి మనకు చెప్పినట్టు అబద్ధాలని మేము అంటున్నాం, మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా రైతులకు వ్యవసాయ వృద్ధి రేటు 2014 నుంచి 2019 వరకు ఎంత ఉంది, 2019 నుంచి 2024 వరకు ఎంత ఉందని కనుక మనం చూసుకుంటూ ఉంటే 16% పైన 2014 నుంచి 2019 వరకు ఉంది. అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అతను 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో 12 చిల్లర వృద్ధి రేటు మాత్రమే నమోదై ఉంది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మొన్న 24-25 సంవత్సరానికి 14% దాటింది. వీళ్ళు దాన్ని 16% ఈ సంవత్సరం తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తగ్గింది, ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత పెరుగుతుందని కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా ఈ వరి ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యానికి భాండాగారంలా పిలుచుకునే అన్నపూర్ణగా పిలువబడే ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రాప్ హాలిడే ప్రకటించారు రామబ్రహ్మం గారు. ఇది ఆ కాటన్ మహాశయుడు ఆ కాలువలు ఏర్పాటు చేసి ఆనకట్ట కట్టిన తర్వాత తొలిసారిగా అతని ప్రభుత్వం హయాంలోనే, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కసారి తర్వాత మళ్ళీ కొడుకు హయాంలో జరిగినాయి. అట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు. రెండోది, ఆ రోజుల్లో అతను గత దిగిపోయే సంవత్సరం అప్పుడు రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యం 48 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం కూడా జరిగింది. దాంట్లో 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టిపోయాడు, మొత్తం ఇవ్వకుండా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలకో ఆ డబ్బులు జమ చేయడం కూడా జరిగింది. రెండోది, వీళ్ళు గత సంవత్సరం చూసుకుంటా ఉంటే 55 లక్షల టన్నుల పైన వీళ్ళు ధాన్యం సేకరణ చేశారు. 2 రోజులు లేదంటే 3 రోజులకి రైతుల ఖాతాలో జమ పడ్డాయి. వాళ్ళు అంతకుముందు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ స్థానిక నాయకులు వాళ్ళ చేతుల్లోనే ఉండేది. తరుగుతో పాటు తక్కువ ధర కూడా ఇచ్చినా కూడా కిమ్మనకుండా రైతులు తీసుకున్న పరిస్థితి. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుంటారేమో కానీ మిగిలిన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. 3 నెలల నుంచి 6 నెలల కాలం కూడా పట్టింది కొంతమంది రైతులకు ఆ డబ్బులు జమ కావటం వాళ్ళ ఖాతాల్లో. ఇక మీరు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. మామూలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా రూపాయి కడితే చాలు, మిగిలి మేమే కడతామని చెప్పని, అసలు ఏమి కట్టే పని లేకపోయినా అసలు రైతుల తరపున మేము కడతామని చెప్పని వాళ్ళు ముందుకొచ్చిన సందర్భంలో రాష్ట్రాల్లో, ఇక్కడ రాష్ట్రంలో కట్టనందువల్ల అప్పుడు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడి కూర్చోవడం కూడా జరిగింది. అప్పుడు అర్ధరాత్రి పూట మేము కడతామన్నారు, పూర్తిగా కూడా అది కట్టలేదు. అలాగే మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, స్పష్టంగా మొన్న జూలైలో లోక్సభలో ప్రకటించడం కూడా జరిగింది. 3 సంవత్సరాలు కట్టలేదట. వర్షం 3 సంవత్సరాలు కట్టల. ఇవి దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ గమనించుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వరికి ఏదన్నా నష్టం వస్తే హెక్టార్కి 20,000 కాడికి ప్రకటించారు. దాన్ని వాళ్ళు 15,000కు తగ్గించారు. తిరిగి ఇప్పుడు వీళ్ళు దాన్ని 25,000 చేశారు. రెండోది, ఈ వ్యవసాయానికి సంబంధించి రైతులకు కావాల్సింది ఏంటి? భూమి పరీక్షలు చేసి, భూసార పరీక్షలు నిర్వహించేసి, దాంట్లో ఏదన్నా లోపాలుంటే, జింక్ లోపం కావచ్చు, మిగిలిన ఏదన్నా ఉంటే దానికి తగ్గ ఎరువులు వాడి
సరి చేయాల్సిన బాధ్యత, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఒక్క సంవత్సరం కూడా ఎక్కడా చేయలేదు అతను. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉండేది, ఒక్క సంవత్సరం కూడా ఎక్కడా చేయలేదు. రెండోది, నాణ్యమైన విత్తనాలు అందజేసే కార్యక్రమం చేయలేదు. వీళ్ళు మంచి విత్తనాలు ఇప్పించేవాళ్ళు, సబ్సిడీకి ఇవ్వడం కూడా జరిగేది రైతులకి విత్తనాలు. అంటే బయట మార్కెట్లో ఒక కిలో 1000 రూపాయలు ఉంటే, లేదంటే ఆ ప్యాకెట్ 1000 రూపాయలు ఉంటే, దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో దాన్ని 500 రూపాయలకి రైతులకి సబ్సిడీ మీద అందించడం కూడా జరిగేది. రెండవది, రైతులకు వ్యవసాయ పనిముట్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, సబ్సిడీ మీద ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అందజేయటం కూడా జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే వీళ్ళు చేసినవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ కూడా బాబు అదే చెప్పబోతున్నాను. డ్రిప్ ఇరిగేషను నీకు ఎస్సీలకి ఎస్టీలకి 100% రాయితీలు ఇచ్చారు. అంటే ఊరకనే అందజేశారు వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి బీసీలు కావచ్చు, కొంతమంది బలహీన వర్గాలకి 90% దాకా రాయితీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ నీరు లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పళ్ళ తోటలు చూసాం, వ్యవసాయం చూసాం, ఏరుశనగ చూసాం, ఇవన్నీ చేసుకున్నందువల్ల పూల తోటలు చూసాం. దీనివల్ల మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన దాన్ని అందజేయడం కూడా జరిగింది. సద్వినియోగం కూడా అయింది. ఇతను వచ్చి దాన్ని మొత్తం ఎత్తేసాడు. మరి ఈరోజు వచ్చేసి నేను రైతులకు మేలు చేశాను, నా వల్ల రైతులు బాగుండారు, ఈ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయారంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉంటుందని అయితే నేను భావించట్లా. అంటే ఇవన్నీ రైతులు మర్చిపోయి నేను చెప్పి నమ్ముతారని నేను చెప్తున్నానంటారు అబద్ధాలన్నీ. నిస్సందేహంగా. ఎందుకంటే నా మీద ఉన్నటువంటి ఎన్ని అభియోగాలు ఉన్నా కూడా నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేశారు కదా, మళ్ళీ చేస్తారని భ్రమలో అతనైతే ఉన్నాడు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అది నా కళ్ళి మళ్ళీది అని భావిస్తున్నాడు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని నేను చెప్పను, నిస్సందేహంగా వ్యతిరేకత అయితే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకత ఉంది. కానీ ఈ వ్యతిరేకత ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారనే భ్రమలో అతను ఉంటే మాత్రం అంతకంటే పిచ్చోడు ఇంకోరు ఉండరు నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అతను, ప్రతిపక్షం అతనే కదా, ఏ పార్టీ శాసనసభలో ప్రవేశం లేదు, 11 స్థానాలు ఉన్నా అతనే ప్రతిపక్షం కింద మనం లెక్కేసుకోవాలి. ఈరోజు అతనికి మంచి అవకాశం వాస్తవంగా అయితే, వేరే వాళ్ళు అయినట్టయితే దాన్ని సద్వినియోగించడానికి ప్రయత్నించేవాళ్ళు. అతనికి ఆ ఆలోచన ఎప్పుడూ లేదు కదా. ప్రజలు ఏ దిక్కు లేదు కాబట్టి నేనే దిక్కు అవుతాను, వాళ్ళ మీద వ్యతిరేకత నా మీద అనుకూలంగా మారిద్దని ఆలోచిస్తున్నాడే తప్ప రైతు సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఇలాంటి విపత్తులు సంభవించిన దాంట్లో అప్పుడు కావచ్చు, తన వంతు పాత్ర ఏంటి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అతనికి ఏ కోశానా లేదు. అధికారంలో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లేదు అతనికి. ఇది గమనించుకోవాలి. ఉల్లి రైతులకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర ప్రకటించి 1200 రూపాయలు, 104 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకుని చూసాం. దాని మీద కూడా నిన్న అవినాష్ రెడ్డి ఉల్లి రైతులు దెబ్బతిన్నారు పట్టించుకోవాలని చెప్పి కామెంట్లు చేశాడు. గతంలో ఉల్లి రైతులకు వీళ్ళు చేసిన మేలేంటో గుర్తు చేసుకుంటే ఒకసారి బాగుంటుంది అనిపించింది వాళ్ళకి కూడా. ఒక్క ఉల్లి రైతులకే కాదు, గతంలో వాళ్ళు చేయకపోగా వీళ్ళు ఇప్పటికే కాదు, ఉల్లి రైతులకి కాదు, మామిడి రైతులకి 260 కోట్ల రూపాయలు, పొగాకు రైతులకి 273 కోట్ల రూపాయలు, కోకో అంటే కొబ్బరి రైతులకి 14 కోట్ల రూపాయలు, కాఫీ పంటలకు సంబంధించి 50 ఎకరానికి 5,000 రూపాయలు, మిర్చికి 130 కోట్ల రూపాయలు, టమోటాకి 12 కోట్ల రూపాయలు, ఉల్లికి కిలోకి 12 రూపాయల కాడికి 100 కోట్ల రూపాయలు. ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని వాస్తవాలు ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు చాలామంది ఆలకిస్తారు. దాంట్లో వాస్తవాలు ఉన్నాయనుకోండి, ప్రజలు ఏమనుకుంటారంటే మన కోసం వీళ్ళు ప్రభుత్వంతో పోరాడుతున్నారని చెప్పిన అభిప్రాయం వచ్చింది. ఇంకా అబద్ధాలు చెబుతున్నారనుకోండి, వీళ్ళకి 11 స్థానాలకే పరిమితం చేసినా కూడా వీళ్ళు మారలేదురా బాబు, వీళ్ళు మనకి ప్రజాప్రతినిధులుగా పనికిరారనే నిర్ణయానికి ప్రజలు వస్తారు, వచ్చారని అయితే నేను భావిస్తున్నాను. గతంలో కూడా మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉల్లి రైతులకు 770 రూపాయల మద్దతు ధర ప్రకటించి
సుమారు 17 కోట్ల రూపాయలు మాత్రమే 150 మంది రైతులను సెలెక్టివ్గా చేసుకుని ఇచ్చాడు వాళ్ళకి. అవును. ఇవాళ ప్రతి రైతుకి ఉల్లి రైతుకి ఇస్తూ ఉంటే దాన్ని కూడా అపహాస్యం చేస్తూ అబద్ధాలు చెప్పడం ఒక రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళకి ఎంతవరకు సబబు అంటారు? అంటే అది రాజకీయ పార్టీ అని చెప్పని మీరు అనుకుంటున్నానే కానీ నేనైతే భావించట్లేదు. అంటే ప్రత్యామ్నాయం లేక ప్రజలు కూడా ఇక రెండో వాళ్ళని, అంటే వాళ్ళు చేసిన ఉద్యమాలు లేవు, వాళ్ళు ప్రజల కోసం పోరాడే విధానం కూడా సరిగా చేయట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండటం వల్ల 11 స్థానాలు వచ్చినాయి. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని అతను లబ్ధి పొందాడు, తెలుగుదేశం మీద విష ప్రచారం చేసి లబ్ధి పొందాడు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవటం అతనికి అనుకూలమైంది. ఇప్పుడు అవన్నీ ప్రజలు గమనించారు. ఇక్కడ కూటమి పెద్దలు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు, ఒక అభిప్రాయంతో ఉన్నారు. అతను చేసినటువంటి పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత ప్రజలు తిరిగి అతను వెంట నడవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు అతను వ్యతిరేకించారు, మనకు అనుకూలంగా ఎందుకు మారారనే అభిప్రాయం కనుక వీళ్ళు వచ్చి దాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించేసి క్షేత్రస్థాయిలో కనుక దాని గురించి అందరినీ పిలుచుకొని మాట్లాడుకుంటే స్పష్టంగా కళ్ళ ముందు కనపడేది ఏంటంటే చాలామంది మద్యం వల్ల చాలా కుటుంబాలు దెబ్బతిన్నాయి. చాలామంది ఈ నకిలీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. రెండోది రైతుల సంగతి మనం మాట్లాడుకున్నాం. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు అనేవి తీసుకురాలేకపోయాడు. తర్వాత వీటన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే రాజకీయంగా వేధింపులతో పాటు ఎదురుదిరిగి ప్రశ్నించిన వాళ్ళని చాలామందిని భౌతికంగా లేకుండా చేశారు. ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు వాళ్ళకి కనపడ్డాయి. వాళ్ళ వేధింపులు, ఎదురు తిరిగిన వాళ్ళని కారాగారంలో పెట్టడం, దౌర్జన్యం చేయటం, దౌర్జన్యంగా ఆస్తులు ఆక్రమించుకోవటం, బలవంతంగా రాయించుకోవటం, ఇవన్నీ వాళ్ళు బాధలు అనిపించారు. చాలామందిని కూడా చంపేయడం కూడా జరిగింది. కాబట్టి నడి బజార్లో పేకలు కోశారు, అంటే ప్రజలందరూ భయపడాలని. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ తక్కువ అంచనా వేసినా మూల్యమే చెల్లించింది, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నన్ను చూసి భయపడ్డారు, నాకు ఎదురు లేదని భావించాడే తప్ప దీనివల్ల వాళ్ళు బయటికి రాకపోవడం అనేది వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికన్న విషయాన్ని మర్చిపోయాడు. కాబట్టి 30 సంవత్సరాలు నేను ఉంటాను భ్రమలో ఉన్నాడు. జనాన్ని వాళ్ళ నేతలను కూడా అదే భ్రమలో పెట్టాడు. కానీ ప్రజలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా అట్లానే అబద్ధ ప్రచారాలు చేయాలనుకుంటున్నాడు. కూటమి పెద్దలు కూడా ఏం చేస్తున్నారు అంటే సరిగ్గా ఎందుకు ఓట్లేశారు, మనకి ఈ దౌర్జన్యాలన్నీ ఎదుర్కొన్న వాళ్ళకి మనశ్శాంతి ఎలా వస్తుంది? మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నారు. ఆ విష సర్పాలు ఇంకా బుస కొడుతూనే ఉన్నాయి. వాటిని బుట్టలో పెట్టమని కూడా కోరుకోవట్లే, ఇల్లు పూడ్చిపెట్టమంటున్నారు. కారణం ఏంటంటే విషనాగులు అవి, పాలు పోసినా కూడా కాటేస్తాయి. కాబట్టి వాటిని భౌతికంగా జనసంచారం ఉండకాడ ఉంచొద్దనేది ప్రజల యొక్క అభిప్రాయం. ఆ విషయంలో వీళ్ళ అలసత్వం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవం. అలాగే కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవం. కష్టపడ్డ వాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, కారాగారంలో ఉన్నవాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, సర్వం త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించటంలో ఇప్పుడు ఈ తెలుగుదేశం ముఖ్యంగా కూటమి తీసి పక్కన పడేస్తే తెలుగుదేశం నాయకత్వం వైఫల్యం చెల్లిందని మాత్రం మనం బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానివల్ల వ్యతిరేకత వస్తుందే తప్ప, ఎందుకంటే ఈ అధికారుల మీద చర్యలు లేవు, శాసనసభ్యులు చేసే కొన్ని దురాఘాతాల మీద చర్యలు లేవు, మరి కొన్ని అవినీతి కార్యక్రమాల మీద సరిగ్గా చర్యలు లేవు. ఇవన్నీ కూడా ఎవరైతే మధ్యస్థంగా ఉంటారో, ఎన్నికల నాడు మాత్రమే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారో అలాంటి వాళ్ళని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవట్లేదు. అది పార్టీకి చాలా ప్రమాదం. ఇది గమనించుకోవాలి. బుసలు కొడుతున్న విషనాగుల పైన చర్యలు తీసుకోకుండా, కట్టడి చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.